నమస్తే నేను మీ రేవంత్ చలమల. సో ఈ వీక్ మార్కెట్ అప్డేట్ ఏంటో ఒకసారి చూద్దాము. మార్కెట్ కొంత కాదు యాక్చువల్గా బాగానే వాలటైల్గానే మూవ్ అయింది. అండ్ దివాళీ సీజన్ రావడంతో లాస్ట్ ఫ్యూ వీక్స్ మనకి కంటిన్యూస్గా మార్కెట్ అప్ సైడ్ ర్యాలీ అయితే జరిగింది. కంటిన్యూస్గా 3 వీక్స్ ఆఫ్ గ్రీన్ క్యాండిల్స్ తర్వాత ఈ వారం కొంతవరకు మనకి ఒక డోజీ క్యాండిల్ ఆ ఫార్మేషన్ అయితే జరిగింది. యూజువల్లీ మార్కెట్లో అది ఒక రివర్సల్ ఫార్మాట్గా పరిగణిస్తూ ఉంటాం. సో రివర్సల్ ఫార్మాట్ అని అంటే ఏంటి? ఇప్పుడు మనకు మార్కెట్ పైకి కంటిన్యూస్గా వెళ్ళింది. సో ఇటువంటి క్యాండిల్ ఫార్మేషన్ సహజంగా ఇక్కడ ఉన్నట్టుగా జరిగినప్పుడు సహజంగా అక్కడి నుంచి కొంత రివర్సల్ వస్తుంది అనేది కొంత యాంటిసిపేషన్ ఉంది. సో దీంతో పాటుగా గ్లోబల్గా మారుతున్నటువంటి అన్సర్టనిటీస్ ఏ విధంగా ఉన్నాయి? ఒకవైపు ట్రంప్ ఏమో మనతోటి డీల్ కుదిరిందంటాడు, ఇండియన్ గవర్నమెంట్ ఏమో లేదంటుంది. చైనా మీదేమో శాంక్షన్స్ విధిస్తామంటారు సాఫ్ట్వేర్ పంపకుండా, రష్యా మీదేమో క్రూడ్ ఆయిల్ మీద శాంక్షన్స్ వేస్తున్నామంటారు, సిల్వర్ ఏమో 14% పడ్డది దాని హై నుంచి. సో ఇట్లా ఎన్నో న్యూస్ మనం డిస్కస్ చేయాల్సి ఉంది. దాంతోపాటుగా వాళ్ళు ఇంట్రెస్టింగ్గా మనము సెక్టార్స్ అండర్ వాల్యూడ్గా ఏమున్నాయో చూద్దాం ఒకసారి. సో మన వాళ్ళకి ఇన్వెస్టింగ్కి కూడా బాగా పనిచేస్తుంది. సో ఒక్కసారి ఎండ్ వరకు ఓపిక్గా చూడండి. ఇట్ విల్ బీ హార్డ్లీ 10 to 15 minutes ఆఫ్ వీడియో. సో ఇవాళ మార్కెట్ కనుక మనం గమనించినట్లయితే 25,800 బిలోకి అయితే వచ్చింది. 26,200 వరకు కూడా రీసెంట్గా వచ్చినటువంటి స్వింగ్ హై మేక్ చేసిన తర్వాత అక్కడ మార్కెట్ అనేది ఎక్కువగా సర్వైవ్ కాలేకపోయింది. సో పోయిన వీకెండ్ మార్కెట్ రివ్యూ కనుక మీరు చూసినట్లయితే ఈ రెసిస్టెన్స్ పాయింట్స్ మనం ముందుగానే ఇచ్చాము. 25,900 నుంచి 26,200 వరకు కూడా హియర్ అండ్ దేర్ మనకి రెసిస్టెన్స్ ఉంటుంది అని చెప్పి. సో బేసిక్ ఈ రెసిస్టెన్స్ బ్రేక్ చేయనంత వరకు కూడా మన మార్కెట్లో బుల్లిష్ కన్ఫర్మేషన్ అయితే తీసుకోకూడదని చెప్పాము. దట్ డజంట్ మీన్ మార్కెట్ ఇంకా పైకి వెళ్ళదు అని కాదు కూడా చెప్పాము. సో బేసిక్గా మార్కెట్లో సహజంగా అక్కడికి వచ్చినప్పుడు కొంత స్లోడౌన్ జరిగే అవకాశాలు ఉంటాయని కూడా డిస్కస్ చేశాము. సో ఆ రెసిస్టెన్స్ని యాజ్ యూజువల్ మార్కెట్ రెస్పెక్ట్ చేసింది. సో మనకి గతంలో మేక్ చేసినటువంటి హై దగ్గర మనకి కొంతవరకు డెఫినెట్గా కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో బేసిక్గా ఆల్రెడీ షార్ట్ పొజిషన్స్ మనకి ఎఫ్ఐఎస్కి సంబంధించి కొంత ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆ షార్ట్ పొజిషన్స్ అన్ని క్లియర్ కాకుండా సహజంగా మార్కెట్ని పైకి తీసుకొని వెళ్తే వాళ్ళకి కొంతవరకు లాస్ వస్తుంది. సో దాదాపుగా 1,94,000 వరకు ఉండే షార్ట్ పొజిషన్స్ మనం పోయిన వారం వీడియో చేసుకునే టైంకి 1,60,000 చేంజ్కి ఎక్కడ ఉన్నట్టుంది. సో ఈ వారంలో ఇట్ కేమ్ టు 1,14,000. సో బేసిక్గా ఈ జర్నీలో కొంతవరకు షార్ట్ పొజిషన్స్ అన్వైండింగ్ కూడా జరుగుతుంది. సో ఇప్పుడు వస్తున్నటువంటి పుల్ బ్యాక్ ఏదైతే మార్కెట్లో ఉందో కొంతవరకు వాళ్ళ దగ్గర ఏదైతే ఎగ్జిస్టింగ్ షార్ట్ పొజిషన్స్ ఈ -1 lakh అయితే ఉన్నాయో వాటిని కొంతవరకు అన్వైండ్ చేసిన తర్వాత మేబీ ఏమైనా పాజిటివ్ డైరెక్షన్ మార్కెట్ తీసుకోవచ్చని అనుకుంటున్నాం. సో ఎప్పుడైనా బిగ్ ప్లేయర్ విన్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాడు, అవసరమైతే మార్కెట్ని కిందకి పుష్ చేయడానికి కూడా ట్రై చేస్తారు టెంపరీగా. సో బేసిక్గా టెంపరీ రియాక్షన్ మనకి ఎంతవరకు వచ్చి సపోర్ట్స్ తీసుకునే అవకాశాలు ఉన్నాయని మనం కనుక ఒకసారి చూస్తే మనకు 25,300 నుంచి 25,100 వరకు మధ్యలో హియర్ అండ్ దేర్ మనకి సపోర్ట్స్ కూడా కనపడుతున్నాయి. సో గతంలో కూడా మనకి మార్కెట్ ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఎప్పుడు మనకి 2024 ఆగస్టులో ఒక ప్రైస్ యాక్షన్ ఉంది, అండ్ సెప్టెంబర్ 24లో ప్రైస్ యాక్షన్స్ ఉన్నాయి, అండ్ 2025 మే. సో మల్టిపుల్ ప్రైస్ యాక్షన్స్ మనకు ఆ జోన్లో ఉన్నాయి కాబట్టి అది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కింద మార్కెట్ యాక్ట్ చేసి మేబీ ఈ లోపల వీళ్ళ యొక్క షార్ట్ పొజిషన్స్ కూడా అన్వైండింగ్ జరిగి మార్కెట్ అప్ సైడ్ మూవ్ అవడానికి చాలా హై ప్రాబబిలిటీ ఉందేమో అని అనిపిస్తుంది. సో ఓవరాల్ వీక్ పర్ఫార్మెన్స్ మనం చూసినప్పుడు వీక్లీలో మనకి మార్కెట్ హియర్ అండ్ దేర్ మనకి స్లైట్ పాజిటివ్గానే క్లోజ్ అయింది. 0.33% అప్ సైడ్ మనకి మార్కెట్ పాజిటివ్గా క్లోజ్ అయింది. వేరాజ్ మనకి మిడ్ క్యాప్ 0.50 అండ్ స్మాల్ క్యాప్ హీరో అండ్ దేర్ 0.83% పాజిటివ్గా క్లోజ్ అయింది. సో ఈ వీక్ మొత్తంలో మనకి ఒక స్టార్ సెక్టార్గా ఉంది అంటే మాత్రం ఐటీ సెక్టార్. హియర్ అండ్ దేర్ మనకి 3% వరకు కూడా మనకు ఒక పాజిటివ్ రిటర్న్స్ అయితే ఈ వీక్ మనకి ఐటీ సెక్టార్ నుంచి అయితే పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. సో ఐటీ సెక్టార్ కొంతవరకు వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా పాజిటివ్గా మారుతుంది. సో బేసిక్గా గత కొన్ని సంవత్సరాలుగా కన్సాలిడేషన్లో ఉండడం అండ్ రీసెంట్గా వచ్చినటువంటి డిప్ ఇదంతా కూడా, అండ్ దాంతోపాటుగా రీసెంట్గా అంటే మొన్న ట్రంప్ గారు ఏదైతే అనౌన్స్ చేశారో ఇండియాతో మేము పాజిటివ్గా మూవ్ అవుతున్నామని చెప్పి, ఇటువంటివన్నీ కూడా సహజంగా మనకి ఐటీ సెక్టార్ లాంటి వాటికి పాజిటివ్ అడ్వాంటేజెస్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. అండ్ ఎస్ వీటి గురించి కూడా మళ్ళీ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. సో ఇన్ బిట్వీన్ ఒకసారి మన మార్కెట్ అప్డేట్ని కంప్లీట్గా ఒకసారి ఫినిష్ చేసి చూద్దాం. సో బేసిక్గా మనకి గిఫ్ట్ నిఫ్టీ మనకి న్యూస్ ఏదైతే అనౌన్స్మెంట్ వచ్చిందో నిన్న మనకి 400 పాయింట్స్ గ్యాప్ అప్ ఇండికేట్ చేసినప్పటికీ మన మార్కెట్ మాత్రం అప్ సైడ్కి ఒక 200 పాయింట్స్ గ్యాప్ అప్ అయింది. 200 పాయింట్స్ గ్యాప్ అప్ అవ్వటము, మళ్ళీ అక్కడి నుంచి షార్ప్ సెల్ ఆఫ్ రావటము. సో మార్కెట్లో వాలటాలిటీ అయితే మనకి 23వ తారీఖు చాలా ఎక్కువగా క్రియేట్ అయింది. అండ్ అది 24వ తారీఖు కూడా మనకి ఇవాళ కూడా 26,000 దగ్గర నియర్ బై ఓపెనింగ్ ఉన్నప్పటికీ హియర్ అండ్ దేర్ మనకి క్లోజింగ్ మాత్రం కొంత నెగిటివ్లో వచ్చింది. మనకి ఐటీ, ఎఫ్ఎంసీజీ అండ్ బ్యాంక్స్లో కొంతవరకు సెల్లింగ్ ప్రెషర్ అయితే మార్కెట్లో క్రియేట్ అయింది. నిన్న కొంతవరకు ఐటీ సెగ్మెంట్ వీటి అన్నింటిలో కూడా పాజిటివ్ ర్యాలీ రావడంతో డెఫినెట్గా చిన్న చిత్క ప్రాఫిట్స్ బుక్ చేసుకునే గేమ్ ప్లేయర్స్ ఉంటారు. దట్ టు హెడ్ ఆఫ్ అ వీకెండ్. అందులో ఈ ట్రంప్ తోటి మళ్ళీ ఈ చైనా రిలేటెడ్ అన్సర్టనిటీ, రష్యన్ శాంక్షన్స్ ఇవన్నీ కూడా మళ్ళీ కొంత అన్సర్టనిటీస్ ఉన్నాయి కాబట్టి సో డెఫినెట్గా వీకెండ్లో రిస్క్ తీసుకోకూడదు అనుకున్న వాళ్ళందరూ ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని పెట్టుకుంటారు. అండ్ సెక్టోరియల్ పర్ఫార్మెన్స్ చూసినా ఈరోజు కొంతవరకు మనకి మెటల్స్ బెటర్గా పర్ఫామ్ చేసే 1% వరకు, ఎఫ్ఎంసీజీ, పిఎస్యూ, ఫార్మా, ప్రైవేట్ బ్యాంక్, ఐటీ,
అండ్ కన్స్యూమర్ డ్యూరబుల్స్ ఇవన్నీ కూడా కొంతవరకు 0.5 to 0.1% వరకు కూడా నెగిటివ్గా పెర్ఫామ్ చేశాయి. అండ్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ హియర్ అందరు మనకి ఫ్లాట్ క్లోజింగ్ అయితే ఇచ్చాయి. సో జియో పొలిటికల్ డెవలప్మెంట్స్ అయితే మార్కెట్లో కొంచెం ఎక్కువగానే కనపడుతున్నాయి. సో మార్కెట్ ఫోకస్ అంతా కూడా ఇండియా యూఎస్ అండ్ యూఎస్ చైనా ట్రేడ్ టాక్స్ మీదుగా ఎక్కువగా ఫోకస్ పెడుతుంది. సో బేసిక్గా ఆయిల్ ఇంపోర్ట్స్ రిలేటెడ్ శాంక్షన్స్ అనేవి మార్కెట్లో కొంతవరకు అన్సర్టనిటీని అయితే బాగానే ఇంక్రీజ్ చేస్తున్నాయి. సో ఈ అన్సర్టనిటీ వల్ల కొంతవరకు ఇండియన్ స్టాండ్స్ రష్యన్ ఆయిల్స్ మీద ఏ విధంగా ఉంటాయి అనే దాని మీద కూడా కొంతవరకు అన్సర్టనిటీ క్రియేట్ అవ్వడంతో అటు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ మీద కొంత ప్రెషర్ కూడా బాగానే బిల్డప్ అవుతుంది. సో రీసెంట్గానే మనకు కొన్ని టారిఫ్ రిలేటెడ్ రిపోర్ట్స్ కూడా బయటికి రిలీజ్ అవుతున్నాయి. సో యూఎస్ కొంతవరకు మన ఇండియాతో ట్రేడ్ టాక్స్ సాఫీగా జరిగినట్లయితే హియర్ అండ్ దేర్ జరగడానికి కూడా పాసిబుల్ ఉంది అన్నట్టుగానే కనపడుతుంది. సో ఇది కనుక పాసిబుల్ అయినట్లయితే మనకి ఇండియా మీద టారిఫ్ కట్స్ అయితే బాగానే వస్తాయని యాంటిసిపేట్ చేస్తున్నారు. సో బేసిక్గా మనకి 25% బేస్ టారిఫ్ ప్లస్ 25% పెనాల్టీ టారిఫ్ అనేది ఉంది. మనకి పెనాల్టీ టారిఫ్ తీసినా చాలే అని అనుకుంటున్నాము. కాకపోతే అది అలా కాదు, యావరేజ్గా మనకి 15 to 16% వరకు కూడా టారిఫ్ తగ్గిపోతుంది. అంటే హియర్ అండ్ దేర్ మనకి 30 to 35% టారిఫ్ని కట్ డౌన్ చేస్తారు అనే ఒక పాజిటివ్ టాక్ కూడా కనిపిస్తుంది. అండ్ దాంతోపాటుగా ట్రంప్ కూడా కొన్ని క్లెయిమ్స్ని అయితే చేశాడు. ఆయన పర్టికులర్గా మోడీ అయితే రష్యన్ ఆయిల్ని ఇంకా కొనము ఇయర్ ఎండింగ్ కల్లా అని చెప్పేసి అటు ట్రంప్తో మాట్లాడినట్టుగా క్లెయిమ్ చేస్తున్నాడు. అండ్ ఎస్ మోడీ గారు కూడా ట్రంప్తో మాట్లాడినట్టుగా అయితే డిక్లేర్ చేశారు. కానీ ఈ రష్యన్ ఆయిల్కి సంబంధించి మీ ఎటువంటి అప్డేట్స్ అయితే ఇవ్వలేదని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కూడా ఈ కాంట్రవర్సీని కొంతవరకు కొట్టిపడేసింది. సో బేసిక్గా దాంతోపాటుగా మోడీ గారు యాక్చువల్గా మన ట్రంప్ గారిని కలవాల్సి ఉంది ఏషియన్ సమ్మిట్లో. సో మోడీ అయితే ఏషియన్ సమ్మిట్ని స్కిప్ చేస్తున్నారని అయితే కనపడుతోంది. సో దీన్ని బట్టి కొంతవరకు మనకి అంటే నెక్స్ట్ మీటింగ్ ఇమీడియట్గా జరిగే అవకాశాలు లేవు అన్నట్టయితే క్లియర్గా అర్థమవుతుంది. సో బేసిక్గా రిలయన్స్కి సంబంధించి కొంతవరకు ఆయిల్ పర్చేజ్ ఎక్కువ రష్యన్ ఆయిల్స్ దగ్గర జరుగుతూ ఉంటుంది. సో గవర్నమెంట్ తీసుకున్నటువంటి స్టాండ్స్ అండ్ గైడ్ లైన్స్కి కనుక కట్టుబడినట్లయితే కొంతవరకు రిలయన్స్ నెంబర్లో ప్రెషర్ కనిపించే అవకాశాలు ఉన్నాయని కూడా అర్థమవుతుంది. సో నిన్న కొంతవరకు సెల్ ఆఫ్ హ్యూజ్గా రావడానికి రిలయన్స్ కూడా బాగానే కాంట్రిబ్యూట్ చేసింది. సో ఆయిల్ ప్రైజెస్ అండ్ శాంక్షన్స్ అయితే మనకి మార్కెట్లో బాగా కనపడుతుంది. రీసెంట్గా క్రూడ్ ఆయిల్ హియర్ అండ్ దేర్ 5% వరకు కూడా ఇంక్రీజ్ అయింది. దానికి గల కారణం మనకి యూఎస్ ట్రెజరీ శాంక్షన్స్ అయితే పెట్టింది మనకి రష్యన్ కంపెనీస్ మీద. సో 2 కంపెనీస్ హియర్ అండ్ దేర్ మనకి అవి 80% ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్కి కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాయి. సో వాటి మీద శాంక్షన్స్ పెట్టడంతో హియర్ అండ్ దేర్ మనకి గ్లోబల్ మార్కెట్స్లో మనకి క్రూడ్ ఆయిల్ యొక్క ప్రైజెస్ 5% వరకు కూడా పెరిగింది. ఒక రకంగా మన కంట్రీ కొంచెం హై ఆయిల్ డిపెండెన్సీ కంట్రీ కాబట్టి మన ఇండియాకి కొంతవరకు నెగిటివ్ ఇంపాక్ట్, పర్టికులర్గా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ మాత్రం కొంత ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. సో ప్రాక్టికల్లీ స్పీకింగ్ మన ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్డ్గానే ఉంది కాబట్టి ఈవెన్ దో ఇఫ్ యూ బై ద crude oil at the higher prices, I think it will not be an immediate bigger impact, but dollar exchange point of వ్యూలో చూసినప్పుడు కొంత ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. సో దీనివల్ల ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్స్ కానీ బీపీసీఎల్ అండ్ హెచ్పీసీఎల్ ఇవన్నీ కొంతవరకు సెల్లింగ్ ప్రెషర్, కొంతవరకు కాదు బాగానే సెల్లింగ్ ప్రెషర్ని అయితే ఎదుర్కొంటున్నాయి. సో యూఎస్ చైనా ట్రేడ్ టెన్షన్స్ మాత్రం మార్కెట్లో బాగా ఎక్కువగా పెరిగిపోతున్నాయి. సో సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ని అయితే హాల్ చేస్తాము అని చెప్పేసి మనకి యూఎస్ సైడ్ నుంచి అయితే థ్రెట్స్ వస్తున్నాయి చైనాకి. అండ్ అట్ ద సేమ్ టైం రేర్ ఎర్త్ కట్స్ని కూడా విధిస్తున్నట్టుగా చైనా సైడ్స్ నుంచి కూడా మనకు అప్డేట్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి. సో హియర్ అండ్ దేర్ వాళ్ళ ఎక్స్పోర్ట్స్ 29% వరకు కూడా కట్ అవుతాయని చెప్తున్నారు. అవి వాళ్ళకి కీ టెక్నికల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డిఫెన్స్ వాటి కోసం ఎక్కువగా ఈ రేర్ ఎర్త్ మెటల్స్ని యూజ్ చేస్తారు. సో వాటి మీద కొంత ఇంపాక్ట్ యూఎస్లో కొంత ఇంపాక్ట్ కనిపించే అవకాశాలు ఉంటాయి. అండ్ సో దాంతోపాటుగా ఈ టారిఫ్ డెడ్ లైన్ కూడా November 10th అయితే రాబోతోంది. సో మార్కెట్ అయితే ఈ November 10th లోపల ఎటువంటి ఇంపాక్ట్ ఉండబోతుంది అనే దాని మీద అయితే కొంత కీ ఫోకస్గా పెట్టింది. అండ్ ట్రంప్ అండ్ జీ వీళ్ళిద్దరి మీటింగ్ మాత్రం October 30th ఉంది కాబట్టి ఈ లోపల ఈ ట్రేడ్ అన్సర్టనిటీస్ అన్నీ కూడా November 10th వరకు కూడా అవసరం లేదు. October 30th కల్లా మనకి ఇవన్నీ కూడా కూల్ ఆఫ్ అయిపోతాయేమో అన్న ఒక హోప్ కూడా మార్కెట్లో అయితే క్లియర్గా కనిపిస్తుంది. అండ్ దాంతోపాటుగా రీసెంట్గా మనకి గోల్డ్ అండ్ సిల్వర్లో అయితే బాగా కరెక్షన్స్ అయితే ట్రిగర్ అవుతున్నాయి. సో ఒక్కసారి గోల్డ్ అండ్ సిల్వర్ చార్ట్స్ని ఒకసారి మనం ఓపెన్ చేసి చెక్ చేద్దాము. సో రీసెంట్ హై నుంచి మనం గోల్డ్ యొక్క ప్రైసెస్ని చెక్ చేసినప్పుడు హియర్ అండ్ దేర్ 7.73% నేను మార్కెట్లో వీడియో చేసే టైంకి 7.73% దాని యొక్క హై నుంచి రీసెంట్ కరెక్షన్ అయితే గోల్డ్లో కనిపించింది. అండ్ సిల్వర్లో హియర్ అండ్ దేర్ మనకి 14.37% కరెక్షన్ అయితే కనిపించింది. మనకి సిల్వర్ హియర్ అండ్ దేర్ 1,70,000 వరకు వెళ్ళి అక్కడ నుంచి 1,45,000 యాజ్ ఆఫ్ నౌ ట్రేడ్ అవుతుంది. అండ్ గోల్డ్ కూడా మనకి హియర్ అండ్ దేర్ 1,32,000 వరకు వెళ్ళి ఇప్పుడు 1,22,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో బేసిక్గా మనకి హియర్ అండ్ దేర్ 8% వరకు కూడా ఆల్రెడీ కరెక్షన్ జరిగింది. 9% వరకు కరెక్షన్ జరిగి మేబీ చిన్న బౌన్స్ బ్యాక్ అయితే మార్కెట్లో వచ్చింది. ఈ అగైన్ రష్యన్ ఆయిల్స్కి సంబంధించిన అన్సర్టనిటీ మార్కెట్లో బిల్డ్ అవ్వటం వల్ల
కొంతవరకు రికవరీ వచ్చినట్టుగా ఉంది, కానీ మళ్ళీ అగైన్ సెల్ ఆఫ్ అయితే మార్కెట్లో ఇవాళ కంటిన్యూ అయితే కనపడుతుంది. సో గోల్డ్ అండ్ సిల్వర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం జాగ్రత్తగా ఉండండి అని కొన్ని రోజులుగా అయితే చెప్తున్నాము. స్టిల్ మనం కొంతవరకు కాన్షియస్గా ఉండాల్సిందే. అండ్ హియర్ అండ్ దేర్ ఓకే, మనం ఇంకా ఓపెన్ ఇంట్రెస్ట్ అనాలిసిస్లో కూడా వెళ్ళిపోదాము. సో మార్కెట్ యొక్క డైరెక్షన్స్ ఏ విధంగా ఉంటాయనేది మనం ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ప్రకారం కూడా మాట్లాడతాం కదా. అండ్ దీని తర్వాత ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనం అండర్ వాల్యూడ్ సెక్టర్స్ని ఐడెంటిఫై చేద్దాం. దేర్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ డేటా ఇక్కడ చూడొచ్చు. సో దీని గురించి కూడా మాట్లాడదాము. సో బేసిక్ ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ డేటాని మనం ఒకసారి అనలైజ్ చేసినట్లయితే 26,000 దగ్గర సెల్లర్స్ యొక్క ప్రెసెన్స్ విపరీతంగా ఉంది. అట్ ద సేమ్ టైం మనం టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం మనం చూసినా కానీ 26,000 దగ్గర మనకైతే సెల్లర్స్ యొక్క ప్రెసెన్స్ ఉంటుంది అని గత వారంలోనే మాట్లాడుకున్నాము. వన్ డే టైం ఫ్రేమ్లో మనకు అక్కడ నుంచి కొంతవరకు సెల్లింగ్ రావచ్చు అని అనుకున్నాము యాజ్ యూజువల్. సో మనకి టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం కూడా అక్కడ సెల్లింగ్ కనపడుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా మనకి కొంతవరకు ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ప్రకారం కూడా 26,000 దగ్గర సెల్లింగ్ అయితే కొంతవరకు ఉంటుంది అనేది అయితే కనిపిస్తుంది. సో ఎఫ్ఐఎస్ యొక్క యాక్టివిటీ మనం కంపేర్ చేసి చూసినా కానీ సో ఎఫ్ఐఎస్ క్యాష్ ఫ్లో మనకి లాస్ట్ 3-4 సెషన్స్లో కొంతవరకు పాజిటివ్గా ఉన్నప్పటికీ నిన్న మార్కెట్లో మాత్రం స్లైట్ సెల్లింగ్ 1,100 కోట్ల వరకు కూడా సెల్లింగ్ మనకి ఎఫ్ఐఎస్ అయితే చేశారు. డిఐఎస్ భారీగానే బయింగ్ చేశారులే, కానీ రిలయన్స్ ప్రెషర్ ఇవన్నీ ఉండటం వల్ల, ఆయిల్ ప్రెషర్ ఇవన్నీ ఉండటం వల్ల నిన్న మార్కెట్ కొద్ది కిందకైతే బాగానే డ్రాగ్ అయింది. ఐ డోంట్ థింక్ దేర్ సెల్లింగ్ విల్ బి అగైన్ యాక్సలరేటెడ్ వెరీ సూన్. ఈ ట్రంప్ టారిఫ్ రిలేటెడ్ అన్సర్టనిటీస్ అయితే డెఫినెట్గా కొలిక్కి తీసుకురావాల్సిన అవసరం అయితే వాళ్ళకు కూడా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇప్పుడు మార్కెట్ ఒకవేళ బుల్ ర్యాలీలోకి వెళ్తే ఎటువంటి సెక్టార్స్ మీద ఫోకస్ పెట్టాలి, వాల్యుయేషన్స్ అనే వాటికి మనం ఎక్కువ వెయిటేజ్ ఇస్తాం కాబట్టి సో ఇక్కడ చూస్తే మనకి నిఫ్టీ 50 మాత్రం మీడియం దగ్గరే ఉంది. పెద్ద ఎత్తున డీవియేషన్స్ అయితే నిఫ్టీ 50లో లేవు. అండ్ ఇఫ్ యూ చెక్ ద మీడియన్ బ్యాంక్, సో బేసిక్గా మనకి బ్యాంక్కి సంబంధించిన బ్యాంకింగ్ సెగ్మెంట్కి సంబంధించి చెక్ చేస్తే మీడియన్ కంటే కూడా స్టిల్ వాల్యుయేషన్ అయితే ఫేర్గా ఉంది. సో బ్యాంకింగ్ ఈజ్ ఆన్ ద గ్రీన్ సైడ్ అండ్ ఎఫ్ఎంసీజీ మాత్రం కొంత ఎక్స్పెన్సివ్గా ఉంది. అండ్ నెంబర్స్ కొంతవరకు బెటర్ అయితే అవుతున్నాయి, బట్ స్టిల్ వాల్యుయేషన్స్ ఇంకా మనకి మంత్ ఎండ్కి మన చార్ట్స్లో కూడా అప్డేట్ అవుతాయి. బట్ హియర్ అండ్ దేర్ అది కూడా మీడియం నియర్ బైక్ అయితే వచ్చేస్తుంది. సో మేబీ కొంచెం నెంబర్స్ కనుక బెటర్ అవుతున్నాయి అని అంటే మాత్రం డెఫినెట్గా ఎఫ్ఎంసీజీ మంచి పిక్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. కమోడిటీస్ ఈజ్ స్లైట్లీ ఎక్స్పెన్సివ్, స్లైట్లీ, ఐ డోంట్ సే ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్, ఇట్ ఈస్ అబౌవ్ ద మీడియన్. సో బేసిక్ ఐ డోంట్ ప్రిఫర్ కమోడిటీస్ ఎట్ దిస్ మూమెంట్ యాజ్ ఆఫ్ నౌ. అండ్ ఎనర్జీ ఈజ్ ఆల్సో స్లైట్లీ అబౌవ్ ద మీడియన్. అండ్ హియర్ అండ్ దేర్ మనకి ఎనర్జీ సెగ్మెంట్కి సంబంధించి మీరు చెక్ చేసినా కానీ అది కరెక్షన్కి గురైనప్పటికీ దాన్ని చూస్తున్నటువంటి నెంబర్స్ జస్టిఫై చేయట్లేదేమో. సో దాని వాల్యుయేషన్స్ ఇంకా కూడా మనకి కంఫర్టబుల్ జోన్లోకి అయితే రావట్లేదు. అండ్ ఫైనాన్స్ అంటే ఎన్బిఎఫ్సి సెగ్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా మనకి స్టిల్ అండర్ వాల్యూడ్గానే కనపడుతున్నాయి. సో ఎన్బిఎఫ్సి సెగ్మెంట్ కుడ్ బి వన్ గుడ్ పిక్ ఫర్ అస్. సో అట్ ద సేమ్ టైం మనకి ఓన్లీ పాజిటివ్స్ చూద్దాంలేండి, టైం ఎక్కువ వేస్ట్ కాకుండా. మీడియన్ పర్టికులర్గా నెక్స్ట్ 50. సో మనకి నిఫ్టీ నెక్స్ట్ 50ని మాత్రం కొంచెం ఎక్కువగా ఫోకస్ పెట్టుకోవచ్చు. అది అండర్ వాల్యూడ్గా మారింది రీసెంట్గా. సో నెక్స్ట్ 50 నిఫ్టీ 50 కంటే కూడా నిఫ్టీ నెక్స్ట్ 50 అనేది కొంచెం ఫెయిర్ వాల్యుయేషన్స్లో కనపడుతుంది కాబట్టి దాని మీద ఫోకస్ పెట్టుకున్నా కానీ కొంచెం బెటర్ రిటర్న్స్ వచ్చే అవకాశాలు కనపడతాయి. సో ఇటువంటి ఎన్నో అప్డేట్స్ తోటి వచ్చే వారం మళ్ళీ మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.